అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మేయర్ పీఠంపై కన్నేసిన అధికార పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. జిల్లా కేంద్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే త్వరలోనే చాలా పెద్ద మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే కొద్ది రోజుల్లోనే అనంత మున్సిపల్ కార్యాలయంపై పచ్చజెండా ఎగరడం ఖాయమంటున్నాయి రాజకీయ వర్గాలు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల మేయర్ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ అనంత స్థానంపై కన్నేసిందట. ఎలాగైనా కార్పొరేషన్లో అధికారం చేజిక్కించుకోవాలని ఆ పార్టీ నేతలు యత్నిస్తున్నారట. ఇప్పటికే 3 కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోగా త్వరలోనే పెద్ద ఎత్తున కార్పొరేటర్లు సైకిల్ సవారీ చేయడానికి సిద్ధమయ్యారట. డిప్యూటీ మేయర్ సహా మెజార్టీ సభ్యులు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారట. అనుకున్న విధంగా అన్నీ కుదిరితే ఈ నెలలోనే పెద్ద సంఖ్యలో కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకోవడానికి సన్నద్ధమయ్యారట. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 మంది సభ్యులు ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎక్స్-అఫీషియో సభ్యులుగా ఉన్నారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నుంచి 48 మంది, 2 స్వతంత్రులుగా గెలుపొందారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన హరిత, బాబా ఫక్రుద్దీన్ 2 కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా బాలాంజనేయులు పసుపు కండువా కప్పుకుని ఆ పార్టీలోకి జాయిన్ అయిపోయారు. 2 స్వతంత్రులు తెలుగుదేశం పార్టీకి మద్దతిస్తున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో అనంతపురం ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీకి చెందిన దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గెలుపొందారు. మొత్తం ఎంపీ, ఎమ్మెల్యేతో కలిపి 52 మంది సభ్యుల్లో టీడీపీ బలం 7కు చేరుకుంది. తాజాగా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కార్పొరేటర్లు గోడ దూకేందుకు సన్నద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఓ డిప్యూటీ మేయర్ సహా మెజార్టీ కార్పొరేటర్లు అధికార పార్టీ వైపు అడుగులు వేస్తున్నారట. సమయం కోసం అందరూ వేచి చూస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. మేయర్ ఎన్నిక జరిగి మార్చికి 4 ఏళ్లు పూర్తి కావస్తుంది. మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ఎన్నిక జరిగిన అనంతరం 4 ఏళ్లు పూర్తవ్వాలన్న నిబంధన ఉండడంతో ఇప్పటి వరకు కార్పొరేషన్లో వైసీపీ హవానే కొనసాగింది. మేయర్ సలీం వసీం ఎన్నిక మార్చితో 4 ఏళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో ఆయనపై అవిశ్వాసానికి రంగం సిద్ధం చేస్తున్నారట. మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్ వసీంతో పాటు కొగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి డిప్యూటీ మేయర్లుగా కొనసాగుతున్నారు. ముందు నుంచి మేయర్, డిప్యూటీ మేయర్ల మధ్య సఖ్యత లేకపోవడం, మేయర్ స్థానాన్ని ఆశించిన సీనియర్ నేత కొగటం విజయభాస్కర్ రెడ్డికి డిప్యూటీ మేయర్ పదవితో సరిపెట్టడంతో అయిష్టంగానే ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారట. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన 48 మంది అభ్యర్థులు గెలుపొందారు. చాలా మంది ఎన్నికల కోసం పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేశారు. అధికారంలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో వారికి ఎలాంటి ప్రాధాన్యం లేకపోవడంతో ఇప్పటికీ చాలా మంది కార్పొరేటర్లు ఎన్నికల కోసం చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా కూటమి సర్కార్లో స్థానిక సంస్థలకు నిధులు మంజూరవుతున్నాయి. అధికార పార్టీలో చేరితే తమ పనులు చకచకా జరిగిపోతాయని చాలా మంది కార్పొరేటర్లు భావిస్తున్నారట. కార్పొరేషన్లో కీలకంగా ఉన్న సీనియర్ నేతను తెలుగుదేశం పార్టీ తరపున మేయర్గా చేయాలని ఆ నేతలు నిర్ణయించారట. మార్చితో మేయర్ ఎన్నికకు 4 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కార్పొరేటర్లను తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుని అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ను గద్దెదించాలని టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారట. పార్టీకి, స్థానిక నేతలకు అనుకూలంగా ఉన్న వైసీపీ కార్పొరేటర్లను వివాదాలకు దూరంగా ఉంటూ వార్డులో మంచి పేరు తెచ్చుకున్న వారిని ఏరికోరి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారట తెలుగు తమ్ముళ్లు. ప్రస్తుత మేయర్ సలీం వసీం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డికి అత్యంత సన్నిహితుడు. వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతగా ఉన్న అనంతకు మేయర్ పీఠం నుంచి వసీంను తొలగించడం ద్వారా చెక్ పెట్టాలన్న ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయట. డబుల్ ఇంజన్ సర్కారుతో అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో టీడీపీ నేతల్లో హుషారు పెరిగింది. క్యాడర్ కూడా చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వవిధాలా సన్నద్ధమవుతున్న పార్టీకి అనంత మున్సిపల్ మేయర్ ఎన్నిక కీలకంగా మారింది. అయితే టీడీపీ నేతల ప్రయత్నాలు ఏ మేరకు సఫలమవుతాయో, వైసీపీ మున్సిపల్ కార్పొరేషన్లో పట్టు నిలుపుకోవడానికి ఎలాంటి ఎత్తుగడలు వేస్తున్నదో అన్నది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా మారింది.